ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గత 8 రోజుల నుంచి చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ పైన చాలా ప్రాంతాల్లో కూడా అటాక్ చేసింది. కొన్ని అణు స్థావరాల పైన కూడా అటాక్ చేయడం మనం చూసాం. అయితే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంది. అండ్ ఈ భయంకరమైన యుద్ధం చూస్తుంటే ఖచ్చితంగా అమెరికా గనక దాడి చేస్తే ఇరాన్ అనేది ఒక ప్రపంచ మ్యాప్‌లో లేకుండా పోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. యెస్. అలాగే ట్రంప్ కూడా ముఖ్యంగా ఎవరైతే ఇరాన్‌కి సంబంధించిన నాయకుడు ఉన్నాడో ఖమేని అతన్ని హెచ్చరించారు. "నువ్వు ఏ బంకర్‌లో దాక్కున్నావో, ఎక్కడ దాక్కున్నావో నీ టార్గెట్ మాకు తెలుసు. నువ్వు కూడా మా టార్గెట్‌లో ఉన్నావు. దయచేసి నువ్వు ప్రాణాలతో బ్రతకాలనుకుంటే మాకు లొంగిపో. లేదంటే మాత్రం ఖచ్చితంగా నీకు రేపటి ఉదయం అనేది ఒకటుండదు. నువ్వు సూర్యుడిని ఇంకా చూడలేవంటూ" కూడా ట్రంప్ అతన్ని హెచ్చరించారు. అయితే అతను కూడా తిరిగి ట్రంప్‌ని కూడా హెచ్చరించాడు. ఇరాన్ ప్రజలు ఏమాత్రం తక్కువ కాదు. అవసరమైతే అమెరికాతో యుద్ధం చేయడానికి ప్రాణత్యాగానికైనా సరే మేము వెనక ఆడబోం అంటూ కూడా ఖమేని కూడా ట్రంప్‌కి బదులిచ్చాడు. అయితే కొన్ని దేశాలు మొత్తం ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలని కూడా ఇరాన్‌కి తగిన శాస్తి జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ రీసెంట్‌గా భారతదేశానికి సంబంధించి బ్రాండ్ నెతన్ అనే ఒక అకౌంట్ నుంచి ఒక పోస్ట్ ఇరాన్‌కి సంబంధించిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. కొన్ని మిలియన్స్‌తో ఇది చాలా ముందుకెళ్తుంది. అయితే అసలు ఆ పోస్ట్ ఏంటి? అతను దేని గురించి చేశాడు? 16 ఏళ్ల బాలిక ఇరాన్‌కి సంబంధించిన ఒక యువతి అతి దారుణంగా ఇరాన్‌లో ఉరి తీయబడింది. ఈ ఘటనపై ఇప్పటికే చాలా దేశాలు కూడా ఖండించాయి. ఇది కరెక్ట్ కాదంటూ కూడా చెప్పాయి. కానీ ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇరాన్‌లో చట్టాలు అలా ఉన్నాయి. కాబట్టే బహిరంగంగా ఆ యువతిని ఉరి తీశారనడం ఇరాన్ కూడా మాట్లాడుతుంది. అయితే ఇది రీసెంట్‌గా జరిగింది కాదు. 2004 ఆగస్టు 15. ఆగస్టు 15 అంటే మనకి స్వాతంత్రం వచ్చిన ఆ రోజు అది. అయితే అదే రోజు ఇరాన్‌లో కూడా ఒక దారుణమైన సంఘటన జరిగింది. అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో దీనంతటికి కారణం ఆ అమ్మాయిని అలా చంపడమే ఇరాన్‌కి శాపం. అందుకే ఇరాన్ ఇలాంటి ఇబ్బందులన్నిటిని కూడా ఎదుర్కొంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే అసలు ఆ అమ్మాయిని ఎందుకు ఉరి తీయాల్సొచ్చింది? ఆమె చేసిన అంత పెద్ద నేరం ఏమిటి? ఆమె పేరేంటి? ఇవన్నీ కూడా పూర్తిగా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే 2004 ఆగస్ట్ 15 నెకా అనే ఒక పట్టణంలో ఆమెని బహిరంగంగా ఉరితీసి చంపేశారు. ఆమె పేరు అతీఫ్ రజాబీ సాహిల్. ఆమెకి 16 సంవత్సరాలు. అయితే ఇరాన్ చట్ట ప్రకారం 18 ఏళ్ళు నిండితే గాని 18 ఏళ్ళు నిండినా గాని ఉరి తీయడానికి అక్కడ చట్టం లేవు. అయితే వాళ్ళు ఆ చట్టాన్ని అతిక్రమించి ఆ అమ్మాయిని ఉరి తీశారు. కొంతమంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఆ తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లు అవన్నీ కూడా క్రియేట్ చేసి ఆ అమ్మాయిని చంపేశారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ అమ్మాయికి తండ్రి లేరు. ఆ అమ్మాయి పైన ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. దానికి సంబంధించి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. పోలీసులు నిర్లక్ష్యం వహించి ఆ కేసును సరిగ్గా పట్టించుకోలేదు. తర్వాత ఆ అమ్మాయి ఆ కేసు గురించి తీవ్రంగా ఫైట్ చేసింది. తర్వాత కోర్ట్‌లో ఆ అమ్మాయిని హాజరుపరిచారు. ఆ నిందితుడిని కూడా హాజరుపరిచారు. అయితే కోర్ట్‌లో ఆ అమ్మాయి తన వైపు జరిగిన అన్యాయాన్నంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఉంది. అండ్ కోర్టు దానికి ఏమాత్రం కూడా ఇది చేయలేదు. అండ్ ఆ బాధని తట్టుకోలేక, ఆ అన్యాయాన్ని తట్టుకోలేక ఆహ్, హిజాబ్ తీసేసింది ఆ అమ్మాయి. సో, హిజాబ్ తీయడం అనేది మహిళలు ఇరాన్‌లో చట్ట విరుద్ధం. సో, ముఖ్యంగా మహిళలు అక్కడ ఖచ్చితంగా హిజాబ్‌లు ధరించడం పక్కా. లేదంటే మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షలుంటాయి. అయితే అలా బహిరంగంగా ఒక న్యాయస్థానంలో ఆ అమ్మాయి అలా చేసిన ఆ పనికి ఆ అమ్మాయికి మొదట ఆ జడ్జ్ యావజ్జీవ కారాగార శిక్ష వేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయి తన ఎడం కాలు చెప్పు తీసుకొని ఆ జడ్జి యొక్క మొఖానికేసి కొట్టింది. తర్వాత ఆమె చేసిన ఆ పనికి ఆ జడ్జ్ ఆ కేస్‌ని మారుస్తూ ఆమెకి ఉరి శిక్ష తీయాలంటూ కూడా చెప్పారు. అయితే ఇరాన్ చట్ట ప్రకారం 18 ఏళ్ళు గాని, 16 ఏళ్ళు గాని ఉంటే ఉరి శిక్ష తీయకూడదు. కానీ వాళ్ళు మాత్రం డేట్ ఆఫ్ బర్త్‌లన్నీ కూడా తప్పుగా క్రియేట్ చేసి ఆ అమ్మాయిని అతి దారుణంగా, క్రూరంగా అందరి ముందు బహిరంగంగా ఉరి తీసి చంపేశారు. సో, చాలామంది ఇప్పుడు ఆ పోస్ట్‌ని గాని, ఆ మ్యాటర్‌ని గాని పోస్ట్ చేస్తూ ఇరాన్‌కి ఈ శాపం వల్లే ఇలా జరుగుతా ఉంది. ఇప్పటికి అక్కడ మహిళలు చాలా తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఫ్రీడమ్ లేదు ఆళ్ళకి. బ్రతకలేకపోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇతర దేశాలు కూడా ఖండించిన వాళ్ళ మతానికి సంబంధించిన ఆచారం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఒకవేళ మతానికి సంబంధించిన ఆచారం అంటే వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళ దేశ ఉన్న ఆ చట్టాల ప్రకారం వాళ్ళు నడుచుకోవాల్సిందే. కాకపోతే మరీ ఇంత దారుణమా?
అంటే ముస్లిం దేశాలు ఇరాన్ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇటువంటి ఘటనలు ఇంతకుముందు పాకిస్తాన్‌లో జరిగాయి, ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగాయి, ఉజ్బెకిస్తాన్‌లో కూడా జరిగాయి. అండ్ చాలామంది కూడా వీటిని ఖండించారు. తర్వాత కొంతమంది మహిళలు ముఖ్యంగా ఇరాన్‌లో కూడా తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పైన కావచ్చు, అధికారుల పైన కావచ్చు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఫ్రీడమ్ లేకపోతే ఎలా ఒక మహిళకు అంటూ కూడా రివర్స్ అయిన వాళ్ళని కూడా అన్యాయంగా పోలీసులు కాల్చి చంపిన ఘటనలు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా వాళ్ళ శవాలు కూడా కనిపించకుండా చంపేసిన ఘటనలు ఉన్నాయి. కొంతమంది రేప్ చేసి, అత్యాచారం చేసి ఈ రకంగా కూడా చంపేసిన ఘటనలన్నీ కూడా ఉన్నాయి. అండ్ రీసెంట్ కూడా ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో కూడా రీసెంట్‌గా కూడా ఒక విషయం జరిగింది. ఒక ఎయిర్‌పోర్ట్‌లో అనుకుంటా. హిజాబులు తీసి వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది మహిళలు. అయితే ఒక పార్టీని కూడా ముందుకు తీసుకొచ్చారు. అంటే హిజాబులు ధరించాల్సింది పక్కా కాదు. హిజాబుల్ తీసి కూడా మహిళలు బ్రతకచ్చంటూ కూడా అక్కడ ఒక చిన్న పార్టీ లాంటిది క్రియేట్ అయింది. అండ్ ఆ పార్టీని కూడా చంపేశారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇరాన్‌కి చెందిన 17 ఏళ్ల అతీఫ్ రజాబీ సహాయలను ఆ దేశం ఉరితీసింది. అది కూడా బహిరంగంగా. అందరూ చూస్తుండగానే ఉరితీశారు. 2004 ఆగస్టు 15 ఇరాన్‌లోని నేకా పట్టణంలో ఆమెను ప్రజల ముందే ఉరితీసి చంపేశారు. నిజానికి ఆమె నేరస్తురాలు కాదు. ఒక బాధితురాలు. తల్లి, తండ్రి లేని ఆ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీన్ని